హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మనకు స్వీట్ తినాలనిపిస్తుంది అనమాట. అందుకోసం సున్నుండలు చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లోనే ఈజీగా మనం చేసేసుకోవచ్చు సున్నుండలు. ఇవి ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులోకి మినపగుండ్లు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు మినపగుండ్లు వేసుకుంటున్నాను. ఈ మినపగుండు కూడా మీరు ముందుగానే ఒక 2-3 సార్లు శుభ్రంగా ఒక క్లాత్లో వేసుకొని తుడుచుకోవాలన్నమాట. పెద్ద క్లాత్ తీసుకొని ఒక దగ్గర తుడిచినాక ఇంకో దగ్గర తుడుచుకోవాలన్నమాట. ఇందులో చాలా వరకు పాలిష్ ఉంటుంది కదా, అందుకోసం పాలిష్ అంతా పోవడం కోసం మనం 2-3 సార్లు శుభ్రంగా తుడిచేసుకోవాలి. బాగా వేగాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని కలర్ మారాలి కొంచెం. చాలా బాగుంటాయి సున్నుండలు. మనం అన్నం తినగానే ఒక్కొక్కసారి స్వీట్ తినాలనిపిస్తుంది కదా, అలా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అన్ని బియ్యం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. ఇంకొంచెం వేగాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకుంటే తొందరగా చల్లారిపోతాయి. ఇప్పుడు చల్లారి పెట్టుకుందామండి ఫ్యాన్ కింద. పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుందాము. ఇలా పౌడర్లా చేసేసుకోవాలన్నమాట. ఇందులోకి బెల్లం వేసేసుకోవాలి. నేను షుగర్తో చేయట్లేదు, బెల్లంతో చేస్తున్నాను. బెల్లం చాలా మంచిది అనమాట, బెల్లం వేయడం వల్ల. ఇక్కడ నేను కొంచెం తక్కువ కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు మినపగుండ్లు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా సమానం తీసుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. కొంచెం తగ్గించి నేను వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. బాగా మిక్సీ పట్టొద్దనమాట. మిక్సీ మెత్తగా పట్టేస్తే మనకు పేస్ట్లా అయిపోతుంది. మనకు సున్నుండలు రావన్నమాట చేయడానికి. అందుకోసం కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారా, మొత్తం కలిసిపోయింది. ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడుకి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. వేడి నెయ్యి వేసుకోవాలి మనకు సున్నుండలోకి. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నాను. కలుపుకున్న దాన్ని బట్టి మనకు పడుతుంది నెయ్యి. ముందే చెప్పలేము ఎంత నెయ్యి పడుతుంది అనేది. మొత్తం నెయ్యి అంతా కరిగిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు వేడెక్కిపోయిందనమాట నెయ్యి. ఇందులోకి వేసేసుకుందాము. ఫస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మీకు ఇలాచీలు ఇష్టం ఉంటే ఇలాచీలు కూడా వేసుకోవచ్చండి. మనం పౌడర్ చేసుకునేటప్పుడు మినపగుండ్లు మిక్సీ పట్టేటప్పుడు వేసేసుకోవచ్చు. ఎదిగే పిల్లలకు ఇలా సున్నుండలు చేసి పెడితే చాలా మంచిదండి. బెల్లంతో చేస్తే ఇంకా చాలా మంచిదన్నమాట. అందుకోసం నేను బెల్లంతో చేస్తున్నాను. షుగర్తో కూడా చేసుకోవచ్చు. కొంచెం చల్లారిందాక చేతితో కలిపేసుకుంటే మనకు సున్నుండలు పర్ఫెక్ట్గా వస్తాయి. బెల్లంలో కూడా మనకు ఐరన్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి మనకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. చేతితో కలిపేసేసుకుందాము.
మనకి ఇట్లా ఉండ కట్టినట్టు వస్తే మనకు నెయ్యి సరిపోయింది అన్నట్టు అనమాట. ఉండ వస్తుంది కాబట్టి నెయ్యి సరిపోయింది. మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఉండలు కట్టేసుకోవడమే. ఇలా మీకు నచ్చిన సైజులో చేసుకోండి. చిన్న సైజు పెద్ద సైజుగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా చేసుకోవాలన్నమాట. మినపప్పు కూడా మనకు చాలా మంచిదండి. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. బి విటమిన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. కొంతమంది పొట్టుపప్పుతో కూడా చేస్తారు, కానీ పొట్టుపప్పు వల్ల కొంచెం నల్లగా వస్తాయి కాబట్టి పిల్లలంతా ఇష్టంగా తినరు. అందుకోసం ఇలా మినపగుండ్లతోనే చేస్తే తింటారు. ఇలా అన్నీ చేసేసుకుందాము. రెడీ అయిపోయాయండి సున్నుండలు. టేస్టీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.